హాయ్ అండి, ఎలా ఉన్నారు? ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 20 షార్ట్స్ వీడియోస్ తర్వాత ఫుల్ వీడియో అయితే పెడుతున్నా. మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ చేసే పని గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ తాగేస్తా. నిమ్మకాయ రసం తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది నా ఛానల్లో ఫస్ట్ ఫుల్ వీడియో అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. నేను రోజు వాకింగ్ కూడా చేస్తాను. వాకింగ్ ఏంటో తెలుసా? పొద్దున్న లేచి నుంచి పడుకునేదాకా మా పిల్లల చుట్టూ తిరగడమే. పొయ్యి పైన ఒక సైడు అన్నము, మరో సైడ్ అయితే పప్పు అయితే పెట్టేసా. ఈ రోజు ఫ్రైడే, అందుకనే పప్పు అయితే చేసేస్తున్నా. మిగతా రోజుల కన్నా ఫ్రైడే రోజు ఇంకెక్కువ పని ఉంటది. అందుకనే పిల్లలు లేసేసరికే నా పని అంతా అయిపోవాలనేసి ఎంత స్పీడ్ గా నేను పని చేసుకున్నానా. సగం పని కూడా కాదు, కానీ పిల్లలు లేసేస్తారు. ఫస్ట్ నేను ఇంట్లో పొయ్యి మీద అన్నం అయితే పెట్టి బయట పని చేసుకుంటా. బయట పని అయ్యేసరికి ఇంట్లో అన్నం అయితే ఉడికిపోతుంది. ఈ బయట వేసిన బట్టలు నిన్నటివి. ఇక్కడ సైడ్ ఎక్కువ గాలి ఎండ ఎక్కువ రాదు కాబట్టి ఎండవు. మార్నింగ్ వరకు అలాగే ఉంచేస్తా. మా చింతల్లికి ఇప్పుడు 11 months, ఇంకా తీతు రాలేదు. మా పెద్దల్లికి అప్పుడు 9 months లోనే వచ్చాయి. ఇక బయట ఊడ్చి కడిగేస్తున్నాను. పిల్లలు ఇక్కడ బయట ఆడుకుంటారు కాబట్టి నేను 2 daysకి ఒకసారి అయితే బయట కడిగేస్తా. ఇక షాప్ ముందు నూకి కడిగి ముగ్గు అయితే వేసేస్తున్నా. ఎడమ చేతితో వేస్తున్నా అనుకోకండి, ఇది సెల్ఫీ వీడియో, అందుకే మీకు అలా కనిపిస్తుంది. నాకు ఎన్ని మంచి ముగ్గులు వచ్చినా ఈజీగా అయిపోయే ముగ్గు అయితే వేసేస్తా దబదబా. ఇక్కడ షాప్కి ఎప్పటికీ కస్టమర్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడ తొందరగా అయితే ముగ్గు వేసేసి వచ్చేస్తా. నాకు డిజైన్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంటుండేనో అంత పోయిందండి. ఒకప్పుడు షాప్ ముందు నీళ్లు చల్లగానే రోజు ముగ్గు పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు మా పెద్దల్లి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి పూజ చేసినప్పుడే ఇలా ముగ్గు పెడుతున్నా. ఇక నేను బయట అంతా పని చేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఇలా మెత్తగా రుద్దుకొని ఇందులోనే నేను చింతపండు రసాన్ని అయితే కలిపేసుకుంటా. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చెప్పానా, నా సగం పని కూడా అవ్వదు, కానీ మా చింతల్లి అయితే లేసేస్తుంది అని లేసేసింది. ఇక మా పెద్దల్లి విషయానికి వస్తే ఈ మధ్యలో ఇవ్వట్లేదండి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, స్కూల్కి పంపిస్తాననే భయంతో లేసినా అలానే పడుకుంటుంది. కానీ ఈరోజు స్కూల్ లేదు, అందుకే నా పని నేను మెల్లగా చేసుకుంటున్నా తనని లేపకుండా. లేకపోతే రోజు పని నాది ఇలా ఉండదు. తనకి స్కూల్ ఉన్న రోజు ఎలా ఉంటుందో అదొక వీడియో చేసి పెడతా. మా చింతల్లికి ఒక క్యారెట్ ఇస్తే దాన్ని జుక్కుతూ అయితే కూర్చుంది. ఇక మా బిల్డింగ్ లో పైనుండే పాప అయితే వచ్చి మా చింతల్లితోనైతే ఆడుకుంటుంది. ఇక నా పని నేనైతే చేసుకుంటున్నా. పప్పులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే అన్ని కట్ చేసుకుంటున్నా. మన లైఫ్ పెళ్లికి ముందు ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఎలా అయిపోతుంది. ముందు ఎన్నో కోరికలు, అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని ఎన్నో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు పొద్దున్న లేస్తే పిల్లలకి ఏం పెట్టాలి, ఏం తినిపించాలి, ఏం వంట చెయ్యాలి, ఎలా చూసుకోవాలి, ఇవే ఆలోచనలు. ఇక ఇవి కట్ చేయడం అయిపోయాక మా పెద్దల్లినైతే లేపిన తరువాత సేమియా అయితే చేసి వాళ్ళ డాడీకి మా పెద్దల్లికి అయితే ఇచ్చేసా. ఆ సేమియా మొత్తం తింటాదనుకున్నారా? అందులో సగం తిని సగం వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇక చింతల్లి కోసం పొయ్యి పైన ఉగ్గు పెట్టేసి అంట్లు తోమేసి ఇంట్లో పని అయితే మొత్తం చేసేసుకుంటా. ఇల్లు ఎంత ఊడ్చినా 10 minutes లో ఊడవనట్టు అయిపోతుంది పిల్లల అల్లరికి. ఇప్పుడు మా పెద్దల్లితో మా చింతల్లి కూడా జత కట్టేసింది అల్లరి చేయడంలో. ఇక మా చింతల్లికి అయితే ఉగ్గు పెట్టేస్తున్నా. తనకి నోట్లోకి పోయేది తక్కువ, బయటికి వచ్చేది ఎక్కువ. మళ్ళీ అందులో ఉగ్గు మొత్తం చల్లగా కావద్దు, కొంచెం గోరువెచ్చగా ఉంటేనే తింటది. కొంచెం చల్లగా అయ్యిందాకే మొత్తమే తినదు. నాకు దేంట్లో యాష్ట రాదు, కానీ పిల్లలకి తినిపించే టైంలో అయితే చాలా యాష్టకొస్తుంది. పక్క వాళ్ళు తినేసరికి 1 hour అయితే పడుతుంది టైం. ఇక మా చింతల్లికి తినపెట్టిన తర్వాత వాళ్ళిద్దరికైతే స్నానాలు అయితే చేయించేసి నేనైతే స్నానం చేసుకొని ఇక్కడ కడపలు అయితే కడుగుతున్నా. మళ్ళీ ఎడమ చేతితో కడుగుతున్నా అనుకోకండి, ఇది సెల్ఫీ వీడియోనే, అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఏం చేయాలి మరి, వీడియో తీయడానికి ఎవరు లేరు. నా కష్టానికైనా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేను ఎప్పుడైనా స్నానం చేసుకున్న తర్వాతే కడపలైతే కడుక్కుంటా. ఫస్ట్ నేను ఛానల్ పెడితే ఎవరేమనుకుంటారో అని చాలా భయం ఉండేది. పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించా. కానీ ఇప్పుడు నేను బయట ఏ పని చేయడానికి వీల్లేదు. పిల్లలని చూసుకోవడానికే టైం సరిపోతుంది. ఇక ఖాళీ టైంలో అయితే నేను ఇలా వీడియో తీసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశా. కానీ సబ్స్క్రైబర్స్ రావడానికి ఎన్ని డేస్ టైం పడుతుందో అర్థం కావట్లేదు. కొంతమంది యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ఛానల్ స్టార్ట్ చేస్తే వెంటనే క్లిక్ అయిపోతున్నారబ్బా, అదేంటో మరి.
ఒక అక్క చెప్పింది 100 వీడియోస్ ఛాలెంజ్ చేయమని. డైలీ 1 షార్ట్ వీడియో పక్కా అప్లోడ్ చేయాలంట. అలా 100 వీడియోస్ అయ్యేసరికి మన ఛానల్కి గ్రోత్ అనేది వస్తుంది. చూద్దాం గ్రోత్ ఉంటుందో లేదో. ఇక షాప్లో ఇంట్లో అయితే దీపం పెట్టేశాను. ఇంట్లోనే కాదు షాప్లో కూడా దీపం పెట్టాలి కాబట్టి నాకు టైం చాలా పడుతుంది. ఇక దీపం పెట్టేసి నేనైతే అన్నం తిన్నాను. తినేసరికి 12 అయ్యిందండి. ఇక మా చింతల్లి కోసం మధ్యాహ్నానికి అన్నం అయితే పొయ్యి పైన పెట్టేశా. అది అయ్యేసరికి ఇక్కడ మా చింతల్లితో ఒక రీల్ అయితే చేద్దామని చేస్తే అస్సలు ఉండటం లేదు. కరెక్ట్ టైంలో కిందికి దిగిపోయి ఏడుస్తుంది. అటు ఇటు ఎన్నో టేక్స్ తర్వాత ఒకటైతే కంప్లీట్ చేసేసా. ఇది ఏ సాంగో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా చింతల్లితో ఈ తంటాలు పడేసరికి పొయ్యి పైన అన్నం అయితే అయిపోయింది. ఇక మా చింతల్లికి అయితే తినిపించేశాను. ఇక సాయంత్రం అయితే బయటికి వెళ్ళాం. ఇలా వెళ్ళి అలా రావడానికైనా నేను పిల్లలిద్దరికి ఒక్కొక్క జత బట్టలు అయితే పక్కా బ్యాగ్లో పెట్టుకుంటా. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. ఇక ఉంటా. బాయ్ బాయ్.